నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. మీకు ఓకేనా? ఓకే. ఓకే సార్. ఓకే. చెప్పండి, బర్త్ డీటెయిల్ చెప్పండి ఒకసారి. 29/02 మ్మ్. 1992 మ్మ్. ఆఫ్టర్నూన్ 2 o'clock 14 hours ఓకే. విశాఖపట్నం. ఓకే ఓకే. సో రాసిందా ఈ డీటెయిల్స్ అన్నీ? అవునండి, రాసిన అంటే మాకు అంటే హాస్పిటల్ బుట్ట ఓకే. వాళ్ళు రాసింది. హాస్పిటల్ వాళ్ళు రాసి ఇచ్చారా? అవునండి. మ్మ్. పక్కా అంటారా? పక్క నా అయితే వాళ్ళు మా మదర్ని అడిగి తీసుకున్నాయి డీటెయిల్స్. మీ మదర్ అంతకుమించి కాన్ఫిడెంట్ నాకు అంతేనా? కాన్ఫిడెంట్. అవునండి, అంతకుమించి నాకు తెలియదు. ఓకే, అక్కడి నుంచి తీసుకున్నాను. చెప్పండి మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? ఓకే సార్, నేను ప్రెజెంట్ నా కెరియర్ గ్రోత్ గురించి అండి. నెక్స్ట్ మ్యారేజ్ ఎప్పుడు అవుద్ది? కెరియర్ గ్రోత్ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రెజెంట్ అయితే ఎంటీ అండి. మిడిల్లో చేసి మానేసా. దానివల్ల దేనిలో చేసి మానేశారు? మిడిల్లో ప్రైవేట్ జాబ్ చేశానండి. ఏం జాబ్ అది? అది నాది ఎలక్ట్రికల్ ఫీల్డ్ అండి. ఎలక్ట్రికల్ అంటే ఈ పవర్ రిలేటెడ్గా. పవర్ రిలేటెడ్గా ఉంది. అవునండి. దానిలో ఏం చేయాలి పవర్ రిలేటెడ్గా అంటే వాటిని? మెయింటెనెన్స్ చేయాలండి. ఆ, ఓకే ఓకే. మనకి 32 kV వస్తుంది. దాని నుంచి మళ్ళీ దాన్ని 11 kV స్టెప్ డౌన్ చేసి అట్లా మెయింటైన్ చేయాలండి. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సరే, అయితే ఇప్పుడు ఏం కావాలైతే? అంటే యాక్చువల్లీ నేను 2019లో ఒక గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి పడిపోయాను. అది ఇంకా అది దాని గురించి ఇంకా ట్రై చేస్తూనే ఉంటున్నాను, కానీ దాని నుంచి ఆ లూప్ నుంచి బయటకు రాలేకపోతున్నా. రాలేకపోతున్నారు అంటే మీరేం ఎడ్జ్ ట్రై పెట్టుకోలేదా, లిమిట్ పెట్టుకోలేదా? ఇన్ని రోజులు ట్రై చేయాలి కాకపోతే ఇది చేయాలని ప్లాన్ బి లేదా? అనిపించలేదండి. అంటే ప్లాన్ బి? వస్తున్న కొద్ది అంటే జాబ్స్ రాస్తూనే ఉన్నా, డిసప్పాయింట్ అవుతా మళ్ళీ ఇంకొకటి నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, అదే, మళ్ళీ రాద్దాం, మళ్ళీ మళ్ళీ ట్రై ఉత్సాహం చేయడం. వస్తుంది నోటిఫికేషన్ రాగానే, ఆ, మళ్ళీ క్రాక్ చేస్తాం అనిపిస్తుంది. అవునండి. అవునండి. ఇప్పుడు నేనేం చెప్పాలి? మ్యారేజ్ గురించి కూడా చెప్పాలా? అవునండి. అంటే ప్రెజెంట్ మీరు అయితే సంబంధాలు చూసుకుంటున్నారా? లేదండి. అంటే జాబ్ రాకుండా మ్యారేజ్ అయితే చేయరు మరి ఇంట్లో. అప్పుడు జాబే ప్రిడిక్ట్ చేయాలిగా, ఒకటి కాకుండా ఆ, ఇంకోటి ఎట్ట అవుతుంది? మీరు లింక్ పెట్టుకుంటే నేను ప్రిడిక్ట్ చేసేస్తా రేపే ఉందంట, అవ్వదుగా. అవునవును, అవ్వదు. కాబట్టి అసలు సెటిల్మెంట్ ఏంటిది, అసలు ఏంటిది అనేది మనం అర్థం చేసుకోవాలి చాట్లో. అవును. సరే, మేము ఇంతకీ ఎలా దొరికాం మీకు? యూట్యూబేనండి. యూట్యూబే. 2009 యూట్యూబ్ సార్. ఆ, 2019 నేను 2020 నుంచి చూస్తున్నాను. 2021 నుంచి చూస్తున్నాను. ఓకే. మరి వచ్చేయాలి మిడిల్‌లో కదా ఈ 1 పాటికి. ఇయర్ మరి మీకు గ్యాప్ గూడా ఇచ్చాను మీ దానికి. మీకు మరి టైం ఉంటే చూస్తే ఈ పాటికి మీ జాతకం మీకు అర్థం కావాలి కదా. అర్థమవుతుంది. యూస్ఫుల్ కానీ ఇప్పుడు కాలేదంటారా వీడియోస్? ఈరోజు వినడానికి యూజ్‌ఫుల్ బాగుంటున్నాయా, అవ్వకపోవడం నేర్చుకోవడానికి బాగుంటున్నాయా? మీకు ఎట్లా అనిపిస్తుంది ఛానల్లో? ఇప్పుడు మీ కోర్స్ అయితే నాకు నేర్చుకోవడానికి చాలా బాగుంది. ఓకే, వెరీ గుడ్ వెరీ మీరు గుడ్. చాలా సార్లు చెప్పారు. మకర రాశి వాళ్ళు పట్టుదల అలా ఉంటూనే ఉంటారు. అందులోంచి లూప్‌లోంచి రాలేరు. పట్టింది అలా పట్టుకొనే ఉంటారు. సరే, రైట్ రైట్, చూద్దాం ఎలా ఉందో. నేనైతే ఒక 7-8 minutes వెనక్కి తీసుకున్నా బర్త్ టైము. ఓకే, మీరు ఇచ్చిన డీటెయిల్స్కి మిథున్ లగ్నం ఓకే. వచ్చింది. ప్రాబబ్లీ లైక్ అంటే 52, 1352 అండి. 1352 అట్లా తీసుకున్నాను. అది ఓకే. రాహు నక్షత్రం గురు నక్షత్రం మధ్యలో సంధి నవాంశ అన్నమాట అది. సరే ఓకే, దాన్ని కరెక్ట్ చేయట్లేదులే. ఓకే. బుధుడు దశమంలో గురు నక్షత్రంలో ఉన్నాడు లగ్నాధిపతి. ఓకే, కానీ ఓకే. గురువు అనేవాడు ఎలా ఉన్నాడు? వక్రించి ఉన్నాడు. వక్రించి ఉంటే క్యాన్సిలేషన్ వచ్చింది. కానీ బుధుడు అనేవాడికి రవి నుంచి అహెడ్ ఉన్నాడు కాబట్టి వక్రత్వం ఉంది. సో కాబట్టి అవును. డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఇస్తాడు. తర్వాత సన్ ఏమయ్యాడు? సన్ ఈజ్ డిస్టర్బ్డ్ త్రూ కేతు అనమాట. ఒకే నక్షత్రంలో ఉన్నారు రాహు నక్షత్రాల్లో కేతువును. సో సన్ పోయాడు. ఇప్పుడు సన్ స్టార్లో ఉన్న చంద్రుడు ఎగిరిపోయాడు అనమాట. అంటే రవిచంద్రులు ఇద్దరు చాట్లో డిస్టర్బ్ అయిపోయారు. రవిచంద్రులు బాగుండాలి కదా అంటే ఇది ఒక ఇష్యూ. ఓకే. మీకు మకర రాశిలో ఒక చంద్రుడే కాదు, కుజ శని శుక్రులు ఉన్నారు. ఇప్పుడు మీ మొండితనానికి 10 రెట్లు పెరిగిపోయిందన్నమాట పట్టుదల. సో ఈ పట్టుదల పెరిగిపోయినప్పుడు ఇప్పుడు మీరు బాగా స్పీడ్గా వెళ్తున్నారండి. మీకు మెజర్మెంట్ లేనప్పుడు ఏమవుతుంది? గబాలను పడిపోయే అవకాశం ఉంటుందా?
అర్థమైందా? కంట్రోల్ ఆఫ్ ద స్పీడ్ ఉండాలి కదా. ఉంటుంది. కంట్రోల్ ఆఫ్ ద స్పీడే డెసిషన్ అవును. మేకింగ్ అనమాట. డెసిషన్ మేకింగ్ లో సమస్యలు ఉన్నాయి. దీనివల్ల లగ్న సప్తమాధిపతులకి రెట్రోలు ఏర్పడడం, బ్రేకులు పడడం వల్ల అటు సైడ్ ప్రొఫెషన్ సెట్ అవ్వట్లేదు, ఇటు సైడ్ ఉద్యోగం సెట్ అవ్వట్లేదు. ఒక్కోసారి పేరెంట్స్ బాగుండొచ్చు, ఒక్కోసారి మనం సరిగ్గా ఉండకపోవచ్చు, లేదంటే వాళ్ళు ఫండమెంటల్స్ దెబ్బతినొచ్చు, అంటే వాళ్ళు సపోర్ట్ చేయలేకుండా ఉండొచ్చు, అప్పుడు మీరు కష్టపడవచ్చు. ఇలా వైస్ వెస్రా ఏదో ఒకటి ఇస్తుంది అనమాట. ఇదే ఇస్తుందని లేదు. అర్థమైందా? చూద్దాం. అర్థమైంది. అసలు మీకు ఏదైనా గ్యాప్స్ ఉన్నాయి, మరి అలానే చెప్తా. మరి మార్చి చెప్పకూడదు కదా. మరి అవునండి, వద్దండి. ఉన్నది మీకు ఉన్నట్టుగా హోప్ చెప్పి ఇవ్వకూడదు నేను కదా. ఫీల్ ఉన్నది క్యాలిక్యులేట్ చేయాలి. అది మీరు నచ్చినట్టు తీసుకుంటారు. మళ్ళీ నేను చెప్పాను నా బట్టి డెసిషన్ తీసుకున్నా అని చెప్పకండి. ఓకే, అదే లేదండి. చూద్దాం. జస్ట్ మరీ ఒక రేంజ్లో చెప్పను కానీ పాజిటివ్ నెగిటివ్ చెప్తాను. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓకే ఓకే సార్. ఈవెంట్స్ పుట్టినప్పుడు అంటే మీకు పంచమ అష్టమాధిపతులు, పంచమాధిపతి అష్టమాధిపతి వ్యయ అష్టమాధిపతుల కలయిక కాబట్టి మీకు క్రేజియస్ట్ విపరీత ఉద్యోగం ఉంది అనమాట. శని శుక్రుల కలయిక అష్టమంలో ఉండి అష్టమాధిపతులు వీళ్ళందరూ కూడా కలిశారనమాట. అదే మీరు ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ అన్నారు కదా, అట్లాంటివన్నీ కూడా కుజ శుక్రులు రవి శుక్రులు బాగా కనెక్ట్ అవుతాయి అనమాట. సరే, ఓకే. 10th హౌస్ మీరు పుట్టినప్పుడు బాగానే ఉంది కాబట్టి ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగానే ఉందని చెప్తా. మహా అంటే గవాలను కింద పడడం, చిన్న చిన్న దెబ్బలు అట్లాంటివి చెప్తా. తర్వాత ఒక్కోసారి ఫ్యామిలీ హెల్త్ ఇట్లాంటివి తీసుకోవాలి. ఒక్కోసారి ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్స్ అన్నారుగా, ఇట్లాంటి వాటి వల్ల కూడా ఒక్కోసారి ముందుకు వెళ్ళనీయకుండా చేస్తుంది. చూద్దాం. పుట్టినప్పుడు అయితే బాగానే ఉంది. మీకు డిఫికల్టీ వచ్చినప్పుడు చెప్తా, అప్పటిదాకా ప్రాబ్లం లేదు. 98, 99లో ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ని ప్రిడిక్ట్ చేశా. మీకు 98, 99లో గవాలను కింద పడడం కానీ, దెబ్బలు తగలడం కానీ, ఇంట్లో డిఫికల్టీ సిచ్యువేషన్స్ కానీ ఏమైనా కనిపించాయా? స్కూటర్లో కాలు పెట్టానండి. ఓకే, ఏం కాలేదు కదా కాలుకి? కాలుకి కట్టారు. ఓకే, నార్మల్. కట్ అయ్యి మళ్ళీ స్టిచ్ చేసి సెట్ చేశారు, అంతేనా? సెట్ ఓకే, ఒక్కోసారి ప్రమాదాలు ఇస్తుంది కదా, అది ఇచ్చింది. తర్వాత చంద్రదశ, చంద్రుడు మాతృకారకుడు 99లో. ఇది ఒకటే కాదు, పేరెంట్స్ రిలేషన్షిప్, మదర్ ఫాదర్ మధ్య రిలేషన్షిప్ ఎట్లా ఉంది, మీరు పేరెంట్స్ దగ్గర అక్కడ పెరగడానికి కుదిరిందా, లేదంటే వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందా, ఇలాంటి ఏమైనా ఛాలెంజ్ వచ్చాయి కదా? లేదండి, మా పేరెంట్స్ దగ్గరే పెరిగాను కానీ వాళ్ళ మధ్య సఖ్యత లేదు. లేదండి. ఎందుకు సఖ్యత లేదు? డబ్బుల గురించి సఖ్యత లేదా, వేరే వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతున్నారా? ఏం సార్ ఎందుకు కారణం? మనీ గురించేనండి. మనీ గురించి. తర్వాత ముందుకెళ్దాం. ఫాదర్ ఏం చేసేవాళ్ళు అప్పుడు? ఫాదర్ గవర్నమెంట్ జాబ్ అండి, పోస్టల్లో చేసేవారు. ఓకే, సరే. అయితే సో ఇక్కడ నుంచి కొంచెం ప్రోగ్రెస్ లేదు, అంటే ఇప్పుడు అదే జాబ్ రొటీన్గా చేసుకోవాలన్నమాట దాని లెక్క. అది ఓకే, మానేశారనుకో అది కూడా పోద్ది అట్లా. సో 2001లో కూడా 10th హౌస్ స్క్వేర్ యురేనస్ జరుగుతుంది. స్క్వేర్ జరిగితే మనం మంచిగా తీసుకోం కదా, అది కూడా ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. కాబట్టి మళ్ళీ కాంప్లికేషన్ చెప్తాం. 2001, 2 ఎడ్యుకేషన్ కానీ, మళ్ళీ ఫ్యామిలీలో గొడవ అంటే గొడవల్లో కానీ, ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ ఛాలెంజెస్ చెప్తా. కనిపించాయా? ఉన్నాయండి. 2022లో 22 కాదండి, 2002 దగ్గర. 2002 సారీ సార్ 2002. 2002లో 1-2లో ఫాదర్ చనిపోయారు. అప్పుడేనా? అవునండి. ఓ సారీ అండి. ఓకే, ఆగస్ట్. ఎందుకని? ఎలా? క్యాన్సర్ ఎఫెక్ట్ అయిందా? అది క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది. అది ఒక 1 year నుంచి నడుస్తుంది బ్యాక్గ్రౌండ్. మీరు అదే మనం 99 నుంచి అంత ప్రాబ్లమేటిక్ ఆస్పెక్ట్ చెప్పాం కదా, మీరు సింపుల్ గా స్కూటర్ లో కాలెట్టాను అన్నారు కానీ, బట్ అదొకటే కాదు, ఇట్లా జరుగుతుంటాయి అన్నమాట. ఇది కూడా ఉంది. అదే కానీ దాని ముందు ఇయర్ మేము ఇల్లు కూడా కట్టుకున్నాం 2001లో. 2001లో అది అంతకు ముందు డబ్బులతో కట్టుకోవచ్చు, ఇప్పుడు కట్టుకున్నంత మాత్రాన లైఫ్ చేంజర్ అనే కాదు కదా. అర్థమైందా? అవును, ఓకే. ఇది కదా మేజర్ జరుగుతా ఉంది ఇక్కడ. తర్వాత మరి మదర్ ఏం చేశారు మరి? మదర్ హౌస్ వైఫ్ అండి, పెన్షన్ వచ్చేది. ఓకే, అట్లా మేనేజ్ చేశారు. రైట్. ముందుకెళ్దాం. ఇక సెల్ఫ్ ఎఫర్ట్ నడుస్తూ ఉంది. ఇక మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా, అప్పటిదాకా అట్టనే పోతుంది. 3, 4, 5 ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్. మీరు చేస్తే అవుతుంది, లేకుంటే కాదు. చదువైనా ఏదైనా కానీ అంతే. ఓకే, రొటీన్. మీకు మళ్ళీ ప్రాబ్లం చెప్తా. 2007, 2008లో 10th హౌస్ స్క్వేర్ మూన్ జరిగింది. ఇది కూడా ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఛాలెంజ్ చెప్తాం అనమాట. దీనికన్నా ముందు కొంచెం ఆస్పెక్ట్ జరిగింది, కొంచెం మంచి ఆస్పెక్ట్ ఉన్న దానిలో 2002, 2003లో చదువు ఏదో ఇంప్రూవ్మెంట్ ఉన్న దానిలో కొంచెం పెరుగుద్ది. ఓకే, దాని తర్వాత ఎడ్యుకేషన్ అయితే ఉందండి. ఎడ్యుకేషన్ అయితే ఉంది, మరి అంత హై కాదు, లో కాదు. ఒక మ్యాథ్స్ లో మటుకు టాపర్గా ఉండేవాడిని, మిగతా అన్ని నార్మల్.
ఓకే. ఓకే. సో, ఇక్కడ చూడండి 7, 8లో మనం ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్‌ని ఐడెంటిఫై చేస్తున్నాం. మరి మీకు కనిపిస్తుందా? లేదా? నా హెల్త్ పరంగా కనిపించిందండి. ఏమైంది మీ హెల్త్‌కి? ఫీవర్స్ ఎక్కువగా వచ్చేదండి అది. అంతేనా? 2 వీక్స్‌లో ఒకసారి ఫీవర్ వచ్చేది అంతేనండి. ఓకే. అది కాకుండా ఒక్కోసారి మదర్‌కుండే వర్రీస్ ఇవన్నీ గూడా ఆ 7, 8లో ఎలా ఉంది? మదర్‌కు ఉండేది కూడా ఉందండి. అది తర్వాత అయింది. అది చెప్తా. అంటే మీకు ముందు నుంచి ఉంటదంటారు కదా! ఉంది. అవునవునండి. మదర్‌ది 7, కూడా ఉంది. 8లో మనం మదర్‌ది ఇష్యూ ఐడెంటిఫై చేశాం గదా! తర్వాతైనా రిఫ్లెక్ట్ ఉందండి. అయితది. ఉందండి. మదర్‌కైతే ఉంది. ఓకే. తర్వాత ముందుకెళ్ళి చూద్దాం. ఓకేనా? తర్వాత ఓకే. మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ అయిపోయాడు. వక్రీచేసాడు. ఓకే. సరే. 9, 10 ఇక అంతే ముందుకు పోతాం. సెల్ఫ్ ఎఫర్ట్‌తో ముందుకు పోవడమే. మ్యాజికల్ ఆస్పెక్ట్స్ ఏం లేవు. వీనస్ 11 degrees నో ఆస్పెక్ట్ నథింగ్ అనమాట. 11 అలానే సాగుతోందిగా. సో మార్స్ దశ జరుగుతోంది. మార్స్ మూన్ని ఫాలో అవుతున్నాడు. కానీ టూ మెనీ దుస్థాన అలాట్స్ ఒకే దగ్గర ఉన్నాయి. అంటే స్వక్షేత్ర గదులు అయ్యారు కానీ బట్ స్టిల్ అయినా కూడా నమ్మలేం కదా. అవునండి. అంటే ఇక్కడ వచ్చేసి సాటర్న్ వచ్చేసి స్వక్షేత్రం. మార్స్ వచ్చేసి మనకి కుజుడు వచ్చేసి ఎగ్జాల్టెడ్. కానీ చూడండి మార్స్ ఎగ్జాల్టెడ్. దశ 2012 నవంబర్, జూలై నుంచి నవంబర్ మధ్యలో కుజుల్లో రవి భుక్తి బాలేదు చూడండి. అక్కడ మళ్ళీ ఫ్యామిలీ హెల్త్, మదర్ హెల్త్ అక్కడ ఏముందో చూడండి. అక్కడ డెసిషన్స్ కానీ ఇబ్బందులు కానీ ఏమైనా కనిపించాయా? ఏం లేదా? ఉన్నాయండి. మదర్‌కి సర్జరీ అయిందండి. ఏం సర్జరీ అయింది? దేనికి సంబంధించిన సర్జరీ అది అయింది? అది గర్భసంచి తీసేశారు అది. ఓకే. ఓకే. అదే ప్రాబ్లం నడుస్తూ అది ఉండేనా? అవునండి. అది ప్రాబ్లమ్ ముందు నుంచి నడుస్తూనే ఉంది. అది ఇక్కడ సర్జరీ చేసి రిమూవ్ చేయించుకోలేదు. చేశారు. ఇక్కడ చేశారు. ఓకే. రైట్. ముందుకెళ్దాం. 13, 14 ఇదిగో మీకు ఇక్కడ 15లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెట్లు 10,000 కంజాయిన్ చేసింది. 15, 16 చేసింది కదా. ఇది చేసే వరకు మీకు మనసుకి ఎట్టా ఉంటుందని అంటే గవర్నమెంట్ జాబు, ఇంట్రెస్ట్లు, రకరకాల ఆపర్చునిటీస్ మీద ఇంట్రెస్ట్లు ఇవన్నీ క్రియేట్ అవుతాయి. కానీ మీరు చిక్కుకుపోతారనమాట. రెట్రోగ్రేడ్ ప్లానెట్ ఎప్పుడు కూడా మిస్టేక్ ఆఫ్ డెసిషన్ ఉంటుంది. నాకు 99 మార్కులు వచ్చినాయి అన్నా కానీ ఆ చదువు నీకు ఉపయోగపడేటట్టు డైరెక్షన్కి వెళ్ళట్లేదు. ఇవన్నీ సమస్యలు చెప్తా. 15, 16, 17 వరకు చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. మీరు ఏ డెసిషన్స్ తీసుకున్నారు, ఎక్కడెక్కడ ఇరుక్కుపోయారు? 15 అంటే బీటెక్ చదువుతున్నా అండ్ ఫైనల్ ఇయర్. అప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్ రాద్దామని ఉండేది. కానీ రాయలేదు ఆ టైంలో. రాయకపోయినా కానీ ఈ చదువు ఇప్పుడు బీటెక్ని వాడుకున్నట్టేగా. అర్థమైందా? వాడుకునే డైరెక్షన్లో వెళ్ళట్లేదన్నమాట. 15 నుంచి 17. ఓకే. మధ్యలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఒకటి చెప్దాం. ఓకే. 19 ఒక చిన్నపాటి ఇంప్రూవ్మెంట్. 18, 19లో ఆపర్చునిటీ కానీ వర్క్ కానీ చదువు కానీ ఏది ఉంటే అది కొంతవరకు బెటర్ దెన్ బిఫోర్. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ ఇరుక్కోబోతున్నాం. 21లో మళ్ళీ 10th హౌస్ స్క్వేర్ నెటల్ మార్స్ జరుగుతుంది అనమాట. ఓకే. ఇక్కడ మీకు మధ్యలో ఒక టెంపరీగా మీకు 18 నుంచి 20 వరకు సన్న కూడా 10,000 కంజైన్ చేసాడుగా. ఉన్నదానిలో 18 నుంచి 20 వరకు మనం ఇంప్రూవ్మెంట్ చెప్తాం. 21 నుంచి మళ్ళీ ప్రాబ్లం చెప్దాం. సో 18 నుంచి 21 మధ్యలో జాబ్ అయితే జాబ్ ఏదో చేశాను అన్నారు కదా, అదేమన్నా చేశారా ఇక్కడ? ఇంప్రూవ్మెంట్స్ అంటే ఏమొచ్చింది? 16 నుంచి 19 వరకు చేశానండి. చేశారు. ఇప్పుడు 21లో మీరు ఏదో అగ్రెసివ్ స్టెప్ తీసుకున్నారట. ఏం తీసుకున్నారు? 19లో తీసుకున్నానండి. 19 తర్వాత నుంచి గవర్నమెంట్ జాబ్స్కి ఇంక డైరెక్ట్గా రాసుకుందాం రైల్వేకి అని చెప్పి దిగానండి. ఓకే. రిజైన్ చేసి వచ్చింది. మరి రాలేదు. 19, 20లో రాలేదా మరి? 19, 20లో కరోనా టైం మనకి కండక్ట్ చేయలేదు. 21లో కూడా రాలేదు. అది పోస్ట్ పోన్ అయిపోతూ 22 వరకు ఎగ్జామ్స్ వెళ్ళిపోయాయి. ఓకే. చూసారా, కరెక్ట్గా ట్రిగర్ అయింది 21, 22. ఆ 21, 22కి పోస్ట్ పోన్ అయింది. కరెక్ట్ ఎగ్జామ్ టైంకి బ్యాడ్ ఆస్పెక్ట్ జరుగుతూ ఉంది. సో దిస్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ ఎ రైట్ వే. ఇప్పుడు ఏంది, చార్ట్ డ్రాప్ అయింది అనమాట. ఇప్పుడు పికప్ కావాలంటే అన్ని స్క్వేర్లు దాటి పికప్ కావాలంటే 10 ఏళ్ళు పట్టేస్తుందిగా. సో కాబట్టి ఇప్పుడు ఇరుక్కుపోయినారన్నమాట. అర్థమైందా? సరే, ఏమన్నా వస్తే చెప్దాం. ఇప్పుడు రాహు దశ జరుగుతోంది. రాహు కేతు నక్షత్రంలో ఉన్నాడు. కేతు ఏంటిది, వ్యయానికి కనెక్ట్ అయి ఉన్నాడు అంతే. ఆ లగ్నం రాహుకేతులు పరివర్తన ఉంది కదండి. ఎక్కడుంది? ఉందా? కేతువు ఇన్ రాహు నక్షత్ర, రాహు ఇన్ కేతు నక్షత్ర ఉంది. కరెక్టే. బుద్ధుని ఫాలో ఇప్పుడు రాహు విల్ ఫాలో ద బుధ కదా. బుధుడికి వక్రత్వం ఉంది, దశమంలో ఉంది. ఓకే. వక్రచ్చిన బుధుడిని ఫాలో అవుతున్నాడు అనమాట. నీచపడిన బుధుడు, వక్రిచ్చిన బుధుడు రెండు ఉన్నాయి అనమాట ఆఫర్స్. అవునన్నమాట. సో మరి ఇప్పుడు మరి అంతలాగా 10 పనిచేసి ఉంటే మరి మీకు ఉద్యోగం ఎందుకు రాలేదంటారు?
క్వశ్చన్ తెలీదు. అర్థమైందా? ఇది తెలియదు కాదు, అది నీచత్వము వక్రత్వము ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నమాట. ఆ బుధుడు కూడా 8th ఫాలో అవుతున్నాడు. 8th అంటే జాబ్ లాస్ కదా. సో కాబట్టి ఇట్స్ నాట్ గివింగ్ అప్ టు ది మార్క్ ఆఫ్ రిజల్ట్స్. వచ్చిన అప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళు ఎలక్ట్రికల్ గా చేసినప్పుడు? అప్పుడు 25 వచ్చేది. 20,000 ఇచ్చేవాళ్ళు. ఓకే ఓకే, అది ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్. దాని తర్వాత చూడండి, అది 25లో కూడా ఏదన్నా ఆపర్చునిటీ దగ్గర దాకా వచ్చి మిస్ అయిందా మళ్ళా? 25-26లో మొన్న దగ్గర దాకా అంటే ఒకటి వచ్చింది, అది మిస్ అయిపోయింది కూడా. ఏంటిది? ఏమొచ్చింది? ఏం మిస్ చేశారు? ఇది ఆర్ఆర్బి టెక్నీషియన్ వచ్చి మిస్ అయింది. దగ్గర దాకా వచ్చి మిస్ అయింది. సరే సరే సరే, మీరు లూప్లోనే ఇరుక్కున్నారు. సరే, ఇప్పటిదాకా నేను చెప్పిన దానికి 10కి ఒక 2 మార్కులు వేస్తారా, ఒక 8 అన్నా వేస్తారా? లేదండి, ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ గానే చెప్పారండి. ఇది ఒక 8 వేయచ్చు అంటారా? పర్లేదు అంటారా? నాకు యాక్చువల్లీ నేనైతే 10, 20 వదిలే వదిలే వదిలే, 8 చాలు, మన ఫేవరెట్ నెంబరు. సరే, ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చేసాము. సరే, ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు మీరు మీ విషయానికి అసలు జాతకమే అవసరం లేదు కదండి. మీరు లూప్లో ఇరుక్కున్నా అని మీరే చెప్తున్నారు. మీరు చెప్పింది ఆస్ట్రాలజర్ తిప్పి తిప్పి చెప్తాడు. అర్థమైందా? ప్లీజ్ అండి, లూప్లో ఇరుక్కోవద్దని. అవునా కదా? 20 నుంచి నేను నేర్చుకున్నాను, అందుకే కదా. సో కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా మీరు క్లారిటీ తెచ్చుకోకపోతే, వచ్చిన ఆపర్చునిటీ చిన్నదో పెద్దదో, 10,000 అవచ్చు, 20,000 అవచ్చు, 30,000 అవచ్చు, ఫ్లోలో వెళ్ళిపోవడం ఇంపార్టెంట్. అట్లనే ఖాళీగా ఉంటే ఓవర్ థింకింగ్ ఎక్కువ అయిపోతుంది కదా. అవును. ఏం చేద్దాం మరి? ఓకే సార్, అయితే ఇప్పుడు ఇది మెక్యూరీ అనేది 9th భావంలో ఉంది. 10th హౌస్ వచ్చేసి 14th ఇంకా స్టార్ట్. 14th అవును, 9వ భావంలో ఉంది. అయితే ఉందిలే, 10కి కనెక్ట్ అయిందిగా. కనెక్ట్ అయితే వర్క్ అవుతుందండి. అది ఏం వర్క్ అవుతుంది? ఏం వర్క్ చేయట్లేదు కదా మనం. చేయనప్పుడు అదేం వర్క్ అవుతుంది? చెయ్యట్లేదు. అంటే 10th లో ఉంటే కొద్దిగా పర్వాలేదు, మనకి దేనికోసం పర్వాలేదు? ఓకే, దేనికోసం పర్వాలేదు అనేది క్వశ్చన్ కదా. ఇప్పుడు రాహు పరివర్తనతో కేతు ఆ భావాన్ని కనెక్ట్ అయ్యాడు, ఆ బుధుడు 9 భావాన్ని కనెక్ట్ అయ్యాడు. 9-12 కదా. 9-12 అంటే అటు ఇటు తిరగడం కదా, జర్నీస్ కదా. అంటే ఖాళీగా అటు ఇటు తిరగడం తప్ప ఏం అవ్వట్లేదు కదా ఇప్పుడు మీరు అన్నట్టు. అవును, కరెక్ట్. అది కాబట్టి మీకు అంత టాలెంట్ ఉంటే మీరు ఎక్స్ట్రా టైం పెట్టుకుని ఎందుకు ప్రిపేర్ అవ్వరు? ఇప్పుడు అది 20,000 జాబ్ అయినా చేస్తూ ఎక్స్ట్రా టైం పెట్టుకుని ప్రిపేర్ అవ్వచ్చుగా. అవునా కదా? అవునండి. సో కాబట్టి మనం సాకులు చెప్తున్నాం అన్నట్టేగా. కరెక్టే. 18 hours ఏమి మనం ప్రిపేర్ అవ్వట్లేగా. అవును సార్. సో కాబట్టి యూ హ్యావ్ టు ఫైండ్ ద ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ అండి. ఓకే, నేనేం చెప్పట్లేదు. ఓకే, సో గ్రేట్ అది ఇది తోపు అని ప్రిడిక్ట్ చేయట్లేదు. ఇదంతా చార్ట్ ఫిక్స్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఓకే, ఆల్మోస్ట్ 2031 చిద్రదశ, మళ్ళీ మార్స్ బుక్తి రావాలి, 30-31 వరకు రావాలి. అప్పటికి ఓకే మనం ఇట్లా పోతున్నాం, ఇట్లా క్లారిటీ కాదు, ఇది రైట్ కాదని మనం వెళ్ళేదానికి టైం పడుతుంది. ఓకే ఓకే సార్. గురు నక్షత్రంలో ఉన్న గ్రహం ఎవరు? బుధుడు ఎక్కడే అనమాట. అప్పుడు దశమానికి కనెక్ట్ అవుతాడు, ఎందుకంటే బుధుడు డైరెక్ట్ అయిపోయాడు అనమాట. రెట్రోగ్రేడ్ క్యాన్సిల్ అయిపోయింది, డైరెక్ట్ అయిపోయాడు. బుధుడు విల్ ఫాలో ద గురుకి అది ఉంది. సో 3 ఉంది. యురేనస్తో ట్రైన్ అయ్యే వరకు చాలా టైం పడతా ఉంది. సో 31-32లో ఉంది, అప్పటికి ముందు పోతా ఉంది. పెళ్ళి అంటారా? మీకు ఏమైనా ఆస్తుంటే మీరు ముందుకు వెళ్ళడం తప్ప నేను పెళ్ళి అయ్యాను ఇప్పుడు ఏమీ ప్రిడిక్ట్ చేయట్లేదు. అర్థమైందా? వర్క్ ఆపర్చునిటీ మీరు ఏం చేయకపోతే ఏమీ కాదు, డిఫికల్టీగానే ఉంది. కాబట్టి 5-6 ఏళ్ళు వచ్చిన ఆపర్చునిటీని పిక్ చేసుకొని కష్టపడుతూ ముందుకు వెళ్ళాలి. వెళ్తే అవకాశాలు వస్తాయి. ఓకే, ఏమేమి అవకాశాలు ఉన్నాయి? మీరు ఏం చేయాలనుకుంటే గవర్నమెంట్ జాబ్ అనే అన్నారనుకో, ఇక నేనేం చెప్పలేను, ఇక మొండిగా అలా ఉంటే. ఓకే, ఇక్కడ సన్ డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి రాదంటారా? ఇంకా ఇప్పుడు సన్ స్టార్లో ఒకే గ్రహం ఉంది, అదే డిస్టర్బెన్స్ ఉంది కదా. ఇప్పుడు 9th హౌస్లో దోషం ఉందా? అదే సన్ 9లో ఉండడం, రవి 9లో ఉండడం దోషమా? దాంతోపాటు దానికి అఫ్లిక్షన్ ఉండడం వల్ల ఫాదర్ సపోర్ట్ అవన్నీ మనం మిస్ అయ్యామా? తర్వాత నెక్స్ట్ సన్ స్టార్లో ఉన్న మూను, దాని స్టార్లాడు అదే కదా. సో మళ్ళీ అది సన్ అఫ్లిక్ట్ అయ్యాడా? సో సన్ స్టార్లో పుట్టడం వల్ల మనం గవర్నమెంటో లేదంటే హెల్త్ ఇలా ఏదో దానికి చిక్కుకుంటాం కదా, అది ప్రాబ్లం. నేనేమంటున్నానంటే మీరు టీచింగ్ కానీ లేదంటే ఏదైనా సాల్వింగ్ అంటే ఇప్పుడు మీరు ఎలక్ట్రికల్ అన్నారు కదా, ఎలక్ట్రికల్గా మీకు జాబ్ ఆపర్చునిటీ అంటే మీకు ఒకసారి రకరకాల చిప్స్ తయారు చేసేటప్పుడు టెస్టింగ్ ఇట్లాంటి జాబ్స్ చాలా ఉంటాయి కదా మీ దానికి తగ్గట్టు. సో బిఎల్ఎస్ అంటారా దాన్ని, ఏమంటారు?
సారీ, విఎల్ఎస్ అని చెప్పండి. విఎల్ఎస్ అని ఉంటుందా, ఏముంటుంది దానిలో? ఏదో ఆపర్చునిటీ ఉంటుంది, మనకి చిప్ వెరిఫికేషన్ కానీ, చిప్స్. చిప్స్ వెరిఫికేషన్ కానీ ఇవన్నీ పనిచేస్తాయి అనమాట. ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఇక మీకే తెలియాలి, మరి నేను ఓవర్గా చెప్పలేనులే కానీ. బట్ ఏదేమైనా కానీ చార్ట్ అయితే అప్లిఫ్ట్ 32కి లిఫ్ట్ అవుతుంది. అప్పటిదాకా వచ్చిన ఆపర్చునిటీని వాళ్ళు తీసేసినా మంచిదే, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ వెళ్ళే ప్రయత్నం చేయండి. దట్ ఈస్ ద కంక్లూషన్, ఇంకెక్కువ ఏం చెప్పట్లేదు. ఓకే, సో అక్కడి నుంచి చార్ట్ ఫ్రీ అయ్యి ముందుకు పోతా ఉంది. ఓకే, అప్పటి నుంచి ఆస్పెక్ట్స్ క్లియర్ అయ్యాయి కదా. గురుదశ బాగుంది, అర్థమైందా? గురు కేతుని ఫాలో అవుతున్నాడు, లగ్నానికి కనెక్ట్ అయ్యాడు. బాగున్నాడా లేదా? సో ఉన్నదానిలో బాగున్నాడు. ఈ ట్రై టు గివ్ బెటర్ రిజల్ట్స్. ఓకే, గురు విల్ గివ్ గుడ్ రిజల్ట్స్. థర్డ్ హౌస్ కదా అది. ఇప్పుడు మీ ఒక ప్రోడక్ట్కి, మీ కంపెనీకి ఒక మార్కెటింగ్ అవ్వచ్చు, లేదంటే ఒక్కోసారి ప్రొడక్షన్లో మీరు కొంత మెటీరియల్ని కూడా కొనుక్కు రావాల్సి వస్తుందిగా, అట్లాంటిది ఏదైనా అవ్వచ్చు. సెక్యూరిటీ కావచ్చు, క్వాలిటీ టెస్టింగ్ కావచ్చు, ఇట్లాంటిది ఏదైనా ఆపర్చునిటీస్ అక్కడ ప్రోగ్రెస్ అవ్వచ్చు. ఓకే, ఓకే. అది ఇది గురు తృతీయ దోషం అంటారు కదా, అది కూడా అప్లికబుల్ అయినట్టండి. గురు తృతీయ దోషం ఉన్నా కానీ కేతు లగ్నానికి కనెక్ట్ అయ్యాడు కదా, లగ్నంలో ఉన్న కేతు కాపాడుతున్నాడు కదా. ఓకేనండి. అష్టమాధిపతి దశమంలో ఉన్నాడు, దశాంశలో. ద్వితీయంలో గురుకుజులు ఉన్నారు. అంటే ఏంటిది? టీచింగ్లు, ట్రైనింగ్లు, ఇట్లాంటి ఏదైనా కన్సల్టింగ్, ఇట్లాంటి కార్నర్స్ బాగున్నాయి అన్నమాట. అప్పటికి మీరు ఇదే ఉంటారని లేదుగా, వేరే ఇంకోటి ఆలోచించవచ్చుగా. అక్కడ టైం అన్లాక్ అయ్యేంత వరకు, టైం అన్లాక్ అయినప్పుడు ఎవడు ఇది నువ్వు ఇది చెయ్యి అని ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైందా? టైం అన్లాక్ అయ్యేంత వరకు ఉన్న మనకి ఇప్పుడు మలుపు ఉంటది కదా రోడ్డు దగ్గర, మలుపులో మీరు 100 స్పీడ్ వెళ్తారా, లేదంటే స్పీడ్ బ్రేకర్ మలుపు వచ్చింది, రెండు వచ్చాయి అనమాట. స్పీడ్ బ్రేకర్ మలుపు వచ్చినప్పుడు కొంచెం స్లో చేసుకుని ముందు ఎవడు చూస్తున్నాడు చూసుకుని మనం వెళ్లాల్సిందేగా, సిగ్నల్ ఇచ్చుకొని. అట్లనే 32 వరకు మీరు అట్లా స్లో మోడ్ లో జాగ్రత్తగా వెళ్ళాలి. నేను రిస్క్ చేస్తాను, నా ఇష్టం అంటే కాదు. అంటే నేను ఇదంతా మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు, నేను మీ సిచ్యువేషన్ లో ఉంటే ద వే ఐ థింక్ అనేది చెప్తా ఉన్నాను, అంతే. అర్థమైందా? ఓకే, ఓకే. ఇంకా ఎలా అనిపించింది ఓవరాల్ హ్యాపీ. కొన్ని డౌట్స్ అడగచ్చు? అడగండి, ఎన్ని ఉన్నాయి చెప్పాలి ఫస్ట్. 4-5 అండి. ఓకే, అడగండి. ఈ టూ మెనీ దుస్తానా అష్టమంలో ఉన్నాయి కదా, అది ఏం కాదులే. అష్టమం బాగుంది కాబట్టి నథింగ్ టు వర్రీ. ఆ చంద్రుడు కూడా అక్కడే ఉండడం వల్ల విపరీత రాజయోగం, అంటే ప్రోగ్రెస్ అవుతారు ఖచ్చితంగా. అదే విన్నాను. దానివల్ల ఎలా ఉండడం వల్ల గ్రీడ్కి వెళ్ళేది కూడా అవుతుంది అని కూడా విన్నాను, అందుకని. గ్రీడ్ అదే కోరిక ఇస్తుంది. ఓకే, ఇస్తే అప్పుడప్పుడు లాస్ అయ్యేది కూడా ఉంటది కదండి. లాస్ అయ్యాడంటే మీరు ఏమైనా చేస్తే లాస్ అవుద్ది. మిమ్మల్ని మీరేమి డబ్బులు పెట్టి చేసేది ఏమీ లేదు కదా. ఇప్పుడు ఉందా మీ దగ్గర? అంటే ప్రెజెంట్ అయితే అప్పుడు నేను 16 నుంచి 19 వరకు అది సంపాదించిందంతా స్టాక్ మార్కెట్ లో పెట్టానండి. అవి కూడా వెళ్ళాయా? నేను అలాగని స్టాక్ మార్కెట్ లో ఓన్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టరే, ఇలాగా ట్రేడింగ్ చేయలేదు ఇలా. ఓకే, గుడ్. మరి అక్యుములేట్ అయ్యాయా? అక్యుములేట్ అయ్యాయండి అవి. ఓకే, గుడ్. సో స్టాక్ మార్కెట్ కూడా మీరు టీచ్ చేయొచ్చు అప్పుడు. ఇలాగ ఉండడం వల్ల ఏమైనా లాస్ అవుతామా ఏంటని నాకు డౌట్ ఉందండి, అది అందుకని. లాస్ కాంబినేషన్స్ అంతా కాదు, బట్ కాదే మీరు అన్నట్టు లాంగ్ టర్మ్కి మీరు ప్లాన్ చేయాలి, గ్రీడ్కి వెళ్ళకుండా బ్యాలెన్స్ చేయాలి, అదొకటి చెప్తా ఉన్నాను. ఓకే, మీరు స్ట్రాటజికల్గా వెళ్ళండి, కానీ అది మీరు ఫైనాన్షియల్ అడ్వైజరో లేదంటే రిజిస్టర్డ్ అడ్వైజర్స్ని ఫాలో అయ్యి మీరు చేయండి. కానీ దీన్ని నేనేమంటున్నానంటే మీరు టీచింగ్, కన్సల్టింగ్ ఇట్లాంటివి బాగా పనిచేస్తాయని చెప్తా ఉన్నా మీ స్కిల్తో. అది మీరు స్టాక్స్ మీదే చేస్తారా, లేదంటే ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీద చేస్తారా, ఇంకోటి ఏదైనా సినిమాలు నేర్పిస్తారా, ఏం నేర్పిస్తారో నాకు తెలియదు. అది ఓకేనండి. నెక్స్ట్ సాటర్న్ దశ ఎలా ఉంటుందండి? సాటర్న్ దశకి వెళ్ళినప్పుడు చూద్దాం కదా, ఇప్పుడే ఎందుకు అంత కంగారు? ఓకే, అంటే ఓన్ ప్రస్తుతానికి గురుదేశ పని చేస్తుంది, అప్పటికి మీరు ముసలోళ్ళు అయిపోతారు కదా, అప్పుడు చూద్దాంలే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్ ఏంటండి, మన RBI 2లో ఉంది కదండి, RBI 2లో ఇంకా దానిలో చాలా ఫిక్సెస్ ఉన్నాయి. RBI 3లో కూడా చాలా ఫిక్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి RBI 1 వాడుకోండి. ఓకే. అంటే ఇందులో మనకి ఒక నక్షత్రం చూపిస్తుంది, తర్వాత నక్షత్రం అవన్నీ తప్పులు ఉన్నాయండి, కొన్ని ఫిక్సెస్ చేస్తాము, ఇంకా చేద్దాం. ఇంకా కొన్ని కొత్తవి కూడా వచ్చాయి, వాటితో చేద్దాం. క్లౌడ్ ఫేర్తో చేస్తున్నాము, ఇప్పుడు చేద్దాం. ఓకే, అదే RBI 2లో చిన్న చేద్దాం. అసలు RBI 2 తీసేద్దాం, డౌట్ అడగరు.
నెక్స్ట్. ఓకే. 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 ఓకే అండి. అంటే సా ఆహ్, సాటర్న్ ఎయిత్ హౌస్‌లో ఉంది కదా! అది అదేం వర్కౌట్ అవుద్దా కాదండి. అని అదేం అనిపిస్తుంది. కాదు. ఓకే. అది అప్పుడు సంగతి చూద్దాంలే. ఓకే. 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 నెక్స్ట్. ఇప్పుడు ఇది ఇందులో ఈ లూప్‌లో ఉంటే ఇంక నీ ఇరుక్కుపోతావు. ఇందు నుంచి బయటికైతే వచ్చేయాలి కంప్లీట్‌గా. అది మీ మీ రియలైజేషన్ అది. మీరు అది క్లారిటీగా లేకపోతే మాత్రం అంతే అనమాట. లూప్ సి ఆ! మీకు ఇష్టమైంది చేయి దాంట్లో. మీరు ఎగ్జామ్ రాయడం ఏముంది? అర్థమైందా? మీరు 2 గంటలు ప్రిపేర్ అయినా సరిపోద్ది కదా! ఇప్పుడు ఆల్రెడీ ఒక 10 ఏళ్ళు ప్రిపేర్ అయ్యారు కదా! ఓకే. అంతేనా కాదా? అవునా! అంతేనండి. ఎప్పటికప్పుడు యాక్చువల్లీ అప్డేట్ అవ్వడమే కదా! స్టార్టింగ్‌లో 2019లో ఎక్కువ అది చాలా నైట్ 11 నైట్ 12, 1 వరకు ఉండేవాడినండి. ఇప్పుడు హ్మ్. ఉండట్లేదు. ఇక అది అయిపోయింది కదా! సో ఇది అది తగ్గిపోయింది. అయిపోయింది. మీరు లూప్‌లోంచి బయటకు వచ్చి మీరు ఆపర్చునిటీ వచ్చిన దాన్ని పిక్ చేసుకొని వెళ్తే మీరు ట్రాక్‌లో ఉంటారు ఎప్పుడైనా గానీ. ట్రాక్‌లో ఉండాలి. ఓకే. ట్రాక్‌లో ఉంటే కొంచెం ఎక్కువ తక్కువ ప్రోగ్రెస్ అర్థమైందా? ఫ్లోలో ఉంటాం కదా! ఓకే. అది. ఓకే. ఇంకా ఓన్‌గా ఓన్‌గా హౌస్ కట్టుకోండే అవుతదండి ఇది? అన్నీ అవుతాయండి. ఫస్ట్ మనం చేస్తే అవుతాయి. ఫస్ట్ ఈ ఆలోచనల నుంచి బయటకొచ్చి మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. అప్పుడు ట్రాక్‌లోకి వెళ్ళాక అయన్నీ మనం చేద్దాం. కొంచెం డిలే ఆ! అయితది రెట్రోగ్రేట్‌ల వల్ల గానీ, బట్ స్టిల్ క్యాన్సిలేషన్స్ ఉన్నాయి కాబట్టి అవుతాయి గానీ, బట్ టేక్స్ టైమ్. బట్ మా మమ్మీ వరీ అయ్యేది మ్యారేజ్ గురించి వరీ అయిపోతున్నాను. 1 ఇయర్ నుంచి హెల్త్ ఇష్యూస్ ఎక్కువొస్తున్నాయి. హ్మ్. అందుకని చెప్పేసి మ్యారేజ్ సరే మరి గురించి మీకు వరీ ఆస్తుందా అవుతుంది. మరి? పిల్లనివ్వాలంటే ఉద్యోగం లేకపోతే ఆస్తని ఉండాలి కదా మరి. ఓకే. అందుకనే చెప్పేసి నా పేరు మీద ఓ ల్యాండ్ కొన్నారండి ఈ మధ్య హ్మ్. రీసెంట్‌గా. ఎంత వర్త్ అది? అది 23 23 లాక్స్ అండి. క్రోర్సా? 23 లాక్సా? లాక్స్ అండి. 23 లాక్స్. ఇప్పుడు 20 లక్షలు ఇప్పుడు ఉన్నాయి ఆస్తి అంటే నాకు పిల్లని ఎవరిస్తారు? అలా అలా కాదండి. అలాగ అడగట్లేదండి. వాళ్ళు కొన్నారు. నేనేంటంటున్నానంటే ప్రైవేట్ జాబ్‌కి వెళ్తాను అని చెప్తున్నాను. వాళ్ళైతే ఏంటంటే "నువ్వు ఏదో ఒక జాబ్‌కెళ్ళిపో. మ్యారేజ్ అయితే చేసేస్తా. ఎందుకంటే హెల్త్ ఇష్యూ ఉంది ఇప్పుడు నాకు" హ్మ్. కరెక్టే అని కదా వాళ్ళ చెప్తున్నారు. పాయింట్. అలా ఎళ్ళిపోతే ఓకే. వర్కౌట్ అవుద్దా లేదా అని నేను ట్రై అడుగుతున్నాను. చేయండి. ఇప్పుడు అంటే రాహుల్ కూడా వస్తాడు కదా! ఆమె ట్రై కోరిక చేయడమే తీరుతదా సెల్ఫ్ ఎఫర్ట్. తీరదా? ఓకే. ఓకే. అంటే ఆమె కోరిక తీరుతదా తీరదా అండి అంతే. అది మరి టూ మచ్ మ్యాజికల్‌గా అడగకండి నన్ను. ఓకే. సో 27 ఇప్పుడు బ్యాడ్ ఆస్పెక్ట్ జరుగుతుంది కాబట్టి 27 యూ హావ్ టు ఎయిమ్ ఫర్ 27, 28 అర్థమైందా? ఓకేనండి. సరే మీరు ట్రై చేయండి. ఓకే. ఓకే. ఉండనా? ఓకే. హ్యాపీ విత్ ద రీడింగ్. థాంక్ యూ అండి. థాంక్ యూ. థ్యాంక్ యూ.